పేరు పేరున వందనం. అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే. మనం అడుగుతున్న డిమాండ్లలో కూడా ఏకాభిప్రాయం ఉంది, కానీ మన కమిటీలు మాత్రం ఒకటిగా లేవు. అవి కూడా ఒకటి కావాలి. జేఏసీగా ఏర్పడాలి, అది అవసరం. ఇక్కడ రామ్మూర్తి గారు ఉన్నారు, యాదగిరి గారు, ప్రఫుల్ రామరెడ్డి గారు ఉన్నారు, అందరూ వచ్చారు. దేశపాండే గారు వచ్చారు, తర్వాత మన పాండు గారు వచ్చారు, అందరు వచ్చిండ్రు. అన్ని కూటముల మనుషులు ఇక్కడికి చేరిండ్రు. కాబట్టి అందరినీ ఐక్యం చేసి ఒక జేఏసీగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రేపు కాదు ఎల్లుండి మళ్ళీ ఆ మీటింగ్ లో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా ఈ సమావేశంలో భాగం చేయాలి. అందరం ఒకటి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇక్కడ చాలా కీలకం. మనం ఎందుకు ఐక్యం కావాలంటే గుర్తింపు కార్డు అవన్నీ తర్వాత. అసలు మనం కొట్లాడింది అబద్ధము, మనం ఐక్యమై మనం తెలంగాణ కోసం త్యాగం చేసింది అబద్ధము, పిల్లలు ప్రాణాలు తీసుకున్నది అబద్ధం అంటుంటా. అంటే 10 ఏళ్ళు చూసుకుంటున్నాం, మాట్లాడలేము. మనం మా పాత్ర ఉంది, మేము కొట్లాడింది తెలంగాణ ఎట్లొచ్చింది అని ఒక్కరం కూడా మనం నోరు తెరిచి అడగలేము. వరంగల్లో చాలా మంది మిత్రులు నాతో అనేది, మనం అందరం కొట్లాడుతూ వచ్చింది కదా సార్, ఎందుకు చెప్తలేరని. ఎంత మరి ఒక్కరం ఇద్దరం చెప్తే అయ్యే పని కాదు, ఇది అందరం కలిసి చెప్పాలి. కాబట్టి మొట్టమొదట మన బాధ్యత ఏంటంటే అందరం కూడా ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే మేమందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. అప్పుడే పుట్టిన పిల్లగాడి కాడి నుంచి చావుకు కాలు దాపిన ముసలి దాకా ప్రతి ఒక్కరు దీంట్లో భాగమైనరు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాత్ర తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కొట్లాడారు. ఇంతమందిని కొట్లాడితే వస్తే ఒక్కరు మాత్రం ఇది మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళు దీన్ని మొత్తము కొట్టేసే ఉపాయం వాళ్ళది. రేపు 27న మీటింగ్ పెడితే వచ్చి ఇదే మాట్లాడతారు కదా, మేము ఒక్కరం సాగు నోట్లే పోయి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినామనే చెప్తారు కదా. కాబట్టి ఇవాళ ఇట్లాంటి మీటింగ్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చేసి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది అందరి తెలంగాణ. అందరం కొట్లాడితే వచ్చింది కాబట్టి ఇది అందరి తెలంగాణ. పరిపాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, గుర్తింపు ఉండాలి అనేది వాళ్ళ మనం కోరుకుంటున్నాం. మనం ఏ విలువల కోసం అయితే కొట్లాడినామో ఆ విలువల ప్రకారం తెలంగాణలో పరిపాలన సాగాలనేది కూడా మనకున్న రెండవ ఆకాంక్ష. అందుకోసం నేను ఎప్పుడు చెప్పినా మొట్టమొదట చెప్పేది ఏంటంటే మనము మన కమిటీల ద్వారా చేసిన పోరాటాన్ని గ్రంథస్థం చేయాలి, ఎక్కడికక్కడ గ్రంథస్థం చేయాలి. అది మనం చేయవలసిన మొట్టమొదటి పని. రెండవది మనం ఎక్కడికక్కడ గట్టిగా చెప్పవలసిన పని. ఇది అందరం చేసిన పోరాటాల ఫలితము. ఇది ఫలితాలు తెలంగాణ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కవలసిన అవసరం ఉంది. అది మా హక్కు అని, తెలంగాణ మన జన్మ హక్కు అని ఎట్లా కొట్లాడినామో అభివృద్ధి ఫలితాలలో వాటా కూడా అదే పద్ధతుల్లో మనం ఎలా అడగవలసినటువంటి అవసరం ఉంది. మిగతా అన్ని మనకు గుర్తింపు కార్డు కావాలి, ఇల్లు లేని వాళ్ళు ఎవరికైనా కానీ ఒక జాగా కావాలి. తర్వాత మిగతా అన్ని డిమాండ్స్ మీద కూడా మనందరి మధ్యనే ఏకాభిప్రాయం ఉంది, భిన్నాభిప్రాయాలు ఎవరికి లేవు దీంట్లో. కాబట్టి మనము ఇది మన గుర్తింపు అంటే కేవలం కార్డు ఒక్కటే కాదు. మన గుర్తింపు అంటే తెలంగాణ చరిత్ర రచనలో మా పాత్ర కూడా రికార్డు కావాలి. అది చాలా కీలకమైనటువంటి విషయము. ఎందుకంటే పిల్లలు మన కళ్ళ ముందే చనిపోయింది. క్యాంపస్కి వెళ్ళి పోతుంటే వస్తుంటే ఇషాంత్ రెడ్డికి ఇన్నే చనిపోయిండు, వేణుగోపాల్ రెడ్డికి ఇన్నే చనిపోయిండు, యాదయ్య ఇక్కడనే గేట్ కార్డ్ని కాల్చుకొని చనిపోయిండని. ఆ లోపలికి పోతే అక్కడ ఆదిలాబాద్ పిల్లగాడు సతీష్, ఆయన కూడా అక్కడే ఊరేసుకొని చనిపోయిండని మనం రోజు యాద్ చేసుకుంటూనే ఉన్నాం. మిగడ సాయి కుమారు యూనివర్సిటీ హాస్టల్లో చనిపోయిన ముచ్చట. ఇట్లా తెలంగాణ వ్యాపితంగా చనిపోయిన అనేక మంది పిల్లల త్యాగాలు ఈ తెలంగాణ ఏర్పాటుకు మూల కారణం. అనేక మంది పోరాటాల ఫలితం ఈ తెలంగాణ ఇవాళ ఏర్పడటానికి ప్రధానమైన కారణం. ఆ విషయాన్ని మనం ప్రధానంగా గుర్తించాలని కోరుకుంటున్నాం. గుర్తింపు కార్డు అని ఎందుకు అంటున్నామంటే ఆ విషయం ముందు రికార్డు కావాలి. నేను కూడా ఉన్నా కదా, లేనని చెప్తే నేను ఎట్లా ఒప్పుకోవాలి కదా. నేను ఢిల్లీ దాకా సైకిల్ దొక్కితే నేను కూడా ఉన్నా కదా. నేను కూడా ఆ రోజు ఊరేగింపు తీస్తే నడిచిన కదా.
అరెస్ట్ అయినట్లే నేను కూడా ఉన్నా కదా, ఉన్నాం కదా, అందరం అయితే ఉన్నాం కదా. నేను లేనంటే ఎట్లా నడుస్తుంది మరి? అబద్ధం కదా అది. చరిత్రను ఇట్లా వక్రీకరిస్తున్నప్పుడు మనందరం కూడా మన పాత్ర ఉన్నది అని గట్టిగా నినదించవలసిన అవసరం ఉంది. అనేక పోరాటాలు అందరం కొట్లాడినాము, అందరం నిలబడ్డాము, ఐక్యంగా అందరం తల్లాడినాం. కొందరు తెలంగాణని రాసుకున్నారు, పోలీసు వాళ్ళు ఫోటో తీసి ఫైన్ వేసినా కానీ అవసరం నేను తెలంగాణే కదా రాసిన, తప్పే ఉందల్లా అని. అంటే ఇవన్నీ మామూలు విషయాలు అనిపిస్తాయి కానీ ఆ రోజు ఇవి చిన్న విషయాలు ఏం కావు. దేశద్రోహం కింద చూస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ మనం చేయగలిగినాం. రైలు పట్టాల మీద అడ్డంగా కూర్చున్నాం, బస్సులు ఆపినాం. ఈడికెళ్ళి ఇక నడవద్దంటే హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చి చూపినాం. నేను సిరిసిల్ల పోతే అందరూ అక్కడ కూర్చుని కార్యకర్తలందరూ ఏం చేయాలి తెలంగాణ కోసం అని అడిగితే ఏం చేయమంటే అది చేస్తాం. ఓసారి హైదరాబాద్కు పిలవడం పరాదు, మన బలమేందో బలగమేందో చూపిస్తే అప్పుడు తెలంగాణ వస్తుంది అని అంటే మనం మిలియన్ మార్చ్ ప్లాన్ చేసుకున్నాం. నిజంగానే హైదరాబాద్ వచ్చాం. వాళ్ళు ఉట్టిగానే ఇంకా అలిగిపోతాం సార్ ఏమనుకుంటున్నావు కానీ అని చెప్పిండు. అంటే అట్లా అంత ధైర్యం చేసి కొట్లాడితే, అంత ఆలోచనతో స్ఫూర్తితో నిలబడితే తెలంగాణ వచ్చింది. అది మనం ఇవాళ నిలుగెత్తి చాటవలసిన అవసరం ఉంది. ఎల్లుండికెళ్ళి మొదలవుతుంది ప్రచారం. అంత ఉట్టి మాటలే, వీళ్ళు ఎవరున్నారా ఈ హాల కూర్చున్న వాళ్ళు గీళ్ళతో వచ్చిందా తెలంగాణ అని అంటారు ఎల్లుండికెళ్ళి. కానీ మనం ఉన్నాం, అబద్ధం కాదు. మన పోరాటం అబద్ధం కాదు, మన చావులు అబద్ధం కాదు, మనం నిలబడ్డది సంఘటితంగా అబద్ధం కాదు. ఆ వాస్తవాన్ని మనం నిలబెట్టుకోగలిగితే తెలంగాణ భవిష్యత్తు కూడా అందులో మనకు ఒక స్థానం అనేది మిగులుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం మనం అందరం సీరియస్గా చేయాలని కోరుతూ ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం మాట్లాడుతున్నాం. రేపు ఐక్యంగా మాట్లాడదాం. మాట్లాడితే దాని ప్రయోజనం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఐక్యం ఎట్లా కావాలంటే అయితాం, సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకటైతాం. దానికోసము జయశంకర్ సారు 3 ఉపాయాలు చెప్పిండు. అది చెప్పి నేను ముగిస్తా. మొదటి ముచ్చట ఏమన్నాడంటే, కలవగలిగితే అన్నిటికంటే ఉత్తమం. కలవలేని సమయంలో ఒకరినొకరు అనుకున్న మానేసి సమాంతరంగా సాగాలి. సమాంతరంగా సాగటమే కాదు, సమన్వయంతో ఇంకో అడుగు ముందుకేయగలిగితే ఇంకా గొప్ప విషయం. మనం సమాంతరంగా సాగుతున్నాం. సమన్వయంతో పోవలసిన 2వ దశ, ఆ దశ కూడా దాటి 3వ దశ ఐక్యం కావాలి. ఇది మనం చేయవలసిన ప్రయాణం. ఈ ప్రయాణంలో అందరం కలుస్తామనే దృష్టితో ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని మానుకొని ఉద్యమకారుల గుర్తింపు సాధన కోసము, ఆత్మగౌరవ పరిరక్షణ కోసము ఐక్యం అవుతాం. ఇయ్యాల కాకపోతే రేపైనా అనే మనసులో ఆ ఆలోచనతో మనం నిలబడి పనిచేస్తే మన మధ్యన వైరుధ్యాలు రావు, ఐక్యత పెంపొందుతుందని మీ అందరికీ సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరుగా వందనాలతో కృతజ్ఞతలు. జై తెలంగాణ. మన బీరకాయల మధుసూదన్ గారు లాస్ట్ ఒక్క సెకండ్